వనస్థలిపురం పిఎస్ పరిధిలోని హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు బీటెక్ విద్యార్థులను కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఆలయాన్ని సందర్శించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రచారంలో భాగంగా ఆలయానికి వెళ్లిన సమయంలో బొట్టు పెట్టుకుని అర్చకులు ఆశీర్వాదం తీసుకున్న స్టాలిన్ ఉల్లిపాయలు కొనడానికి వెళ్లిన రైతు స్కూటీ డిక్కీలో ఉంచిన 5 లక్షల రూపాయల దొంగలింపు. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఘటన సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. గుంటూరులో #ABN కార్యాలయం ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ క్యాడర్ తో వైఎస్ జగన్ భేటీ. తాజా రాజకీయాలు, స్థానిక సమస్యలపై చర్చ. భారీ సంఖ్యలో హాజరైన వైసీపీ నేతలు, కార్యకర్తలు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. మహిళలు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత్లోని ఘనా హై కమిషనర్ ప్రొఫెసర్ క్యాసీ ఒబిరి డాన్సో పరస్పర సహకారంతో పాటు విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. హైదరాబాద్ లో మైలార్దేవ్పల్లి పిఎస్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న పోలోరింగ్ తయారీ గోదాంపై HFAST దాడులు. ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. భారీగా ముడి పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు గోదాంను సీజ్ చేశారు. విశాఖ నుంచి తిరుపతి బయలుదేరిన విమానం సాంకేతిక లోపంతో రన్వేపై ఒక్కసారిగా నిలిచిన ఫ్లైట్. దీంతో ప్రయాణికులు ఆందోళన నెలకొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్. అనంతరం సాంకేతిక బృందం సమస్యని పరిష్కరించడంతో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్